అంటే ఎనిమినేషన్ ఫామ్స్ సమయానికి ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోలేకపోవడం వల్ల పేరు లిస్ట్లోకి రాలేదు అనుకున్న వారు ఎవరైనా అంటే కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ఫామ్ 6 రూపంలో ఫామ్ 6 సబ్మిట్ చేసి వాళ్ళు మళ్ళీ ఫైనల్ రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు నోటీస్ పీరియడ్ తర్వాత డిస్పోజల్ ఆఫ్ నోటీసెస్ అనేది ఈ రాబోయే 2 నెలల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ఈఆర్ఓస్తో పాటు ఏఈఆర్ఓస్ 890 మంది ఉన్నారు. వీరితో పాటు ఇంకా అడిషనల్ ఏఈఆర్ఓస్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ నోటీస్ అనేది ఇచ్చి నోటీస్ అందిన వారు ఎవరికైతే నోటీస్ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళు నోటీస్కి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. నోటీస్ ఎవరికి ఇస్తారంటే ముఖ్యంగా ఎవరైతే అనామలీస్ లిస్ట్ అంటే 2002కి తర్వాత ప్రస్తుతం ఉన్న ఎలక్టరల్ రోల్కి మధ్య పేరు తేడాలు లేకపోతే వివిధ కారణాలు 11 కారణాలు ఏవైతే గుర్తించారో ఈసీఐ ఆ కారణాల వల్ల అనామలీస్ లిస్ట్లో రావడం జరిగింది వాళ్ళ పేర్లు. ఇవి తీసుకుంటే 60 లక్షల పైచలకు మందికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వీరితో పాటు 30 లక్షల మంది వాళ్ళకు కూడా నోటీస్ వెళ్తుంది. ఈ 30 లక్షల మంది ఎవరంటే వాళ్ళకి అందజేసిన ఎన్యూమరేషన్ ఫామ్ని 3 కాలమ్స్ పైన ఉన్న వాటిలో ఫిల్ చేయకుండా కేవలం కింద డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేసి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు నో మ్యాపింగ్ కేటగిరీ కింద తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఆ 30 లక్షల మందికి తర్వాత 60 లక్షల మందికి 90 లక్షల మందికి నోటీస్ అనేది ఈ నోటీస్ పీరియడ్లో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి దానికి సమాధానం ఆ నోటీస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు కాపీ అందజేస్తాము. ఒక కాపీ కూడా అందజేయండి. ఆ నోటీస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇట్స్ ప్రీ ఫిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ ఎందుకు నోటీస్ ఇస్తున్నారు అనేది కూడా ఈఆర్ఓ ఆ డీటెయిల్స్ నోటీస్ ఎందుకోసం ఏం కారణం వల్ల నోటీస్ ఇస్తున్నారు అని రాస్తారు. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఈఆర్ఓ ఈ నోటీస్ అనేది ఆ 90 లక్షల మందికి నోటీస్ ఇస్తారు. నోటీస్ అందిన ప్రతి ఒక్క వ్యక్తి నోటీస్కి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. సమాధానం తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు ఆల్రెడీ ఓటర్ లిస్ట్లో ఉన్నది. దాన్ని నిర్ధారించుకోవడానికి దాన్ని పటిష్టంగా అక్కడే ఉండేట్టుగా చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు జరిగిన ప్రక్రియలో బిఎల్ఏస్ పిఎల్ఓస్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉన్నది. వాళ్ళు బిఎల్ఓస్ ఎవరైతే ఫీల్డ్ లెవెల్లో తిరిగారు తర్వాత వాళ్ళకి బిఎల్ఏస్ యొక్క సహాయ సహకారాలు కూడా అందుకొని వాళ్ళకు కూడా లిస్ట్ వాళ్ళ పరిధిలో బిఎల్ఓస్ పరిధిలో కూడా వాళ్ళకి లిస్ట్ అందజేయడం జరిగింది. వాళ్ళ యొక్క సంతకాలు కూడా తీసుకొని ఈ తయారు చేయడం జరిగింది. ఏఎస్డి లిస్ట్ అనేది యాబ్సెంట్ షిఫ్టెడ్ డేట్ అండ్ మైగ్రేటెడ్ వీళ్ళందరినీ తీసుకుంటే మన రాష్ట్రంలో 73 లక్షల మంది వరకు ఏఎస్డి లిస్ట్లో వచ్చారు. ఆ ఏఎస్డి లిస్ట్లో వచ్చిన వారు యాబ్సెంట్ షిఫ్టెడ్ డెత్ అండ్ డూప్లికేట్స్ వీళ్ళ ఏఎస్డికి అంటారు. పెర్మనెంట్లీ షిఫ్టెడ్ ఎవరి పేరైనా ఏ కారణమైనా మీన్స్ బై మిస్టేక్ వాళ్ళ పేరు ఇఫ్ దర్ నేమ్ ఇస్ ఫిగరింగ్ ఇన్ ద ఏఎస్డి లిస్ట్ ఈ యొక్క ఆపర్చునిటీని కూడా వాడుకొని వాళ్ళు తిరిగి మెయిన్ రోల్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటీస్ పీరియడ్ ఫర్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అయితే 17 ఆగస్ట్ నుంచి 16/9 అంటే సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఈ నోటీస్ పీరియడ్ ఉంటుంది. దాంట్లో ఫార్మ్స్ ఫర్ ఫైలింగ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఈ 1 మంత్లో ఎవరైతే క్లెయిమ్స్ అంటే నా ఓటు తీసేశారు నా ఓటు నేను ఇక్కడ ఓటర్ని అయినా కానీ నా ఓటు తీసేశారు అని ఎవరైనా అభ్యంతరాలు పెట్టుకోదలుచుకుంటే తర్వాత
వేరే ఊరు మారడానికి వాటికి కూడా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కింద వాళ్ళు ఈ 1 monthలో వాళ్ళ క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు. వాటి డిస్పోజల్కి ఈ ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలల్లో వాటి డిస్పోజల్కి ఈఆర్ఓస్కి సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని ఎలక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వారు ఇస్తున్న ఈ సమయాన్ని వాడుకొని వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ పీరియడ్స్లో క్లెయిమ్ చేయొచ్చు, లేకపోతే అబ్జెక్షన్స్ కూడా వాళ్ళు తెలియపరచచ్చు. ఫాలోయింగ్ డ్యూ ప్రొసీజర్ ఎలక్షన్ ఈఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసిస్ట్ చేస్తున్న ఏఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ ప్రొసీజర్ ప్రకారమే ఎన్యూమరేషన్ ఫామ్ నుండి తీసివేశాము అనేది ఆ ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళని తిరిగి తీసుకోవడానికి కానీ తర్వాత అనామలీస్లో ఉన్న పేర్లు తీసేయడానికి కానీ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాల్సి వస్తుంది. ఆ నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే వాళ్ళ యొక్క పేరు తీసేయడం అనేది లేకపోతే ఉంచడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నోటీస్ పీరియడ్ తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ వీటన్నిటిని జాగ్రత్తగా ఓటర్స్ అందరూ వాడుకొని వాళ్ళ యొక్క ఓటుని ప్రజలం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. సో మా సైడ్ నుండి ఇది మీరు డౌట్స్ అడగాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు 90 లక్షల మందికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. 90 lakhs ఆడియో క్లియర్ గా లేదు సార్. 90 lakhs 60 lakhs అనేవారు అనామలీస్ కింద వాళ్ళ పేర్లు అనామలీస్ అంటే 2002లో వాళ్ళ పేరు ఒకలాగా ఉండడం, లేకపోతే వాళ్ళ బంధువుల పేర్లు ఉండడం, తర్వాత 2025-26 ఆ లిస్ట్లో పేరు కానీ వాళ్ళ యొక్క బంధువులు కానీ ఏజ్ డిఫరెన్సెస్ 11 విధాలుగా అనామలీస్. Audio is not clear. Clear. So anomalies kinda okay now. 60 lakhs under anomalies and 32 lakhs అన్మ్యాప్డ్ ఎలక్టర్స్ అంటాం. అన్మ్యాప్డ్ అంటే వాళ్ళు 2002కి లింక్ చేయలేకపోయిన వారు అని అర్థం. అన్మ్యాప్డ్ ఎలక్టర్స్గా గుర్తించింది 32 lakhs అండ్ మ్యాప్ చేసిన వాళ్ళు పేర్లు 11 విధాలుగా పేర్లు తర్వాత వివిధ కారణాల వల్ల వాళ్ళకి అనామలీస్ కింద గుర్తించారు. వాళ్ళు 60 లక్షల మంది. సో ఈ 32 లక్షలు ప్లస్ 60 లక్షలు 92 లక్షల మందికి నోటీసు అనేది ఈ నోటీస్ పీరియడ్లో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈఆర్ఓ ఏఈఆర్ఓ వాళ్ళు నోటీస్ ఇస్తారు. నోటీస్ అందిన ప్రతి ఒక్క వ్యక్తి దానికి నోటీస్ కూడా ఇచ్చే ఫార్మాట్ ఈసే ఇచ్చిన ఫార్మాట్ అవుతుంది. ఆ ఫార్మాట్ ద్వారా ఆ నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్లో డీటెయిల్స్ ఫిల్ చేసి ప్రతి ఒక్క ఎలక్టర్ ఇందులో ఎవరికైతే నోటీస్ అందుతుందో వాళ్ళు ఆ నోటీస్కి రిప్లై అనేది ఇవ్వాల్సి వస్తుంది. రిప్లై తీసుకున్న తర్వాత ఈఆర్ఓ వాటిపైన ఒక హియరింగ్లా కండక్ట్ చేసి వాటిని డిస్పోజ్ చేస్తారు. ఏఎస్డి లిస్ట్ సార్, ఏఎస్డి లిస్ట్ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారా? యా, వెబ్సైట్లో పెడతాము. తర్వాత డీటెయిల్స్ సాఫ్ట్ కాపీ ఇచ్చేస్తామని మీరు తీసుకొని తర్వాత వెబ్సైట్లో కూడా పెడతాము. సార్ ఇప్పుడు 92 lakhs నోటీస్ ఇస్తారు కదా. 1 second. In the CEO వెబ్సైట్లో వీళ్ళు పుట్ ఇట్ టు CEO వెబ్సైట్ ఏఎస్డి డీటెయిల్స్ అన్ని ప్లస్ సాఫ్ట్ కాపీ కూడా మీకు పిఆర్ఓ ద్వారా అందజేయడం జరుగుతుంది. సార్ కాన్స్టిట్యుయెన్సీ వైస్కి నోటీస్